నమస్తే, నేను శ్రీజ, టారో కార్డ్ రీడర్, క్రిస్టల్ హీలర్ అండ్ హారోస్కోప్ రీడర్. ఈ వీడియోస్లో మనం ద్వాదశ రాశులకి సంబంధించిన టారో కార్డ్ ప్రెడిక్షన్స్ చూద్దాము. అలాగే మీలో ఎవరికైనా సరే టారో కార్డ్ రీడింగ్ కోర్స్ కానివ్వండి, క్రిస్టల్ హీలింగ్, లెర్నింగ్ అబౌట్ క్రిస్టల్స్, అలాగే హారోస్కోప్ రీడింగ్ కావచ్చు, స్విచ్ బోర్డ్స్ థెరపీ కానివ్వండి, చక్ర హీలింగ్ కోర్స్ కానివ్వండి, ఎవరైనా నేర్చుకోవాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్స్కి కాల్ చేసి లేదా వాట్సాప్లో మెసేజ్ చేసి కోర్స్ కంటెంట్కి సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకొని జాయిన్ అవ్వచ్చు. అలాగే న్యాచురల్ అండ్ నాన్ హీటెడ్ సర్టిఫైడ్ జెమ్ స్టోన్స్ కానివ్వండి, క్రిస్టల్ జ్యువెలరీ, జెమ్ స్టోన్ జ్యువెలరీ కావాల్సిన వాళ్ళు కూడా ఇదే నెంబర్స్ మీద సంప్రదించవచ్చు. థ్యాంక్ యూ సో మచ్. ఈ ప్రెడిక్షన్స్ మనకి డిసెంబర్ 8వ తారీఖు నుంచి 14వ తారీఖు వరకు కూడా వర్తిస్తాయి. ధనుసు రాశి టారో కార్డ్ ప్రెడిక్షన్స్ చూద్దాము. ధనుసు రాశికి సంబంధించి ఏవైతే మీకు ఆగిపోయిన పేమెంట్స్, అంటే ఎవరికైనా అప్పుగా ఇచ్చినా కానీ, అడ్జస్ట్మెంట్కి ఇచ్చున్నా, లేకపోతే ఇన్వెస్ట్మెంట్ చేసున్నా, మీ డబ్బులు ఎక్కడైతే స్ట్రక్ అయ్యాయో, వస్తాయి అన్న అమౌంట్ చాలా డేస్ కమిట్మెంట్ ఇచ్చి ఇప్పుడు ఇస్తాము అప్పుడు ఇస్తాము అని చెప్పేసి ఇవ్వకుండా ఉన్న పేమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా ఈ వీక్లో మొత్తం కాకపోయినా మీకు ఏదైతే రావాలో దానిలోంచి సగమైనా సరే మీకు ఈ వీక్లో అంది తీరుతుంది. అలాగే బ్యాంక్ లోన్స్ కోసం ట్రై చేసే వాళ్ళు, హ్యాండ్ లోన్ కోసం ట్రై చేసుకునే వాళ్ళకి కూడా చాలా అనుకూలంగా ఉండబోతుంది. అలాగే ఆకస్మిక ధనలాభం, అంటే గతంలో మీ తల్లిదండ్రులు కానివ్వండి, లేకపోతే మీకు సంబంధించిన వాళ్ళు ఎవరైనా సరే ఎవరికైనా డబ్బులు ఇచ్చుంటే కనుక అది అనుకోకుండా మీకు అందే అవకాశం కనిపిస్తుంది. అంటే అనుకోని విధంగా ఆకస్మిక ధనలాభం ఏ రూపంలోనైనా సరే మీకు కలిగి తీరుతుంది ఈ వీక్లో. ఇకపోతే రిలేషన్షిప్లో ట్రాన్స్పరెన్సీ అనేది చాలా అవసరం. ఎవరైతే కొన్ని విషయాలు రహస్యంగా ఉంచుతారో, మేబీ కొన్ని ఇల్లీగల్ అఫైర్స్ కానివ్వండి, కొన్ని మీ వైఫ్ మీ హస్బెండ్కో ఇవ్వాల్సిన ప్రయారిటీ కంటే కూడా వేరే వాళ్ళకి ఎక్కువ ఇంపార్టెన్స్ ప్రయారిటీ ఇవ్వడం లాంటివి కానివ్వండి, మనీ ట్రాన్సాక్షన్స్ మీ ఇంట్లో వాళ్ళకి తెలియకుండా మీరు చేసేవి, అంటే ఇవి ప్రమాదం, ఇవి తెలిస్తే ఇబ్బందులు వస్తాయి, ఖచ్చితంగా నా లైఫ్ పార్ట్నర్ నుంచి నాకు ఇబ్బంది వస్తుంది అని తెలిసిన కొన్ని మీరు చేసే మనీ ట్రాన్సాక్షన్స్ కానివ్వండి, ఏదైనా సరే రిలేషన్షిప్లో ఆ ట్రాన్స్పరెన్సీ అనేది మిస్ అవ్వడం వల్ల కొన్ని గొడవలు జరిగి విడిపోయే అవకాశం అయితే కనిపిస్తుంది. మేబీ మీ లైఫ్ పార్ట్నర్ కంటే కూడా మీరు వేరే వాళ్ళకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం, లేకపోతే మీ పార్ట్నర్ మీకన్నా కానీ వేరే వాళ్ళకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం వల్ల కానివ్వండి, కొన్ని మనస్పర్ధలు కానివ్వండి, ఈగోయిస్టిక్ నేచర్ వల్ల కానివ్వండి కొంచెం దూరం అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. జాగ్రత్తగా ఉండండి. ఏవైతే సీక్రెట్స్ ఉన్నాయో కొన్ని మీకు సంబంధించినవి కానివ్వండి, లేకపోతే మీ లైఫ్ పార్ట్నర్కి సంబంధించిన విషయాలు మీకు తెలిసే అవకాశం కనిపిస్తుంది. అలాగే కొంతమంది ఎవరైతే గృహప్రవేశం, పెళ్ళిళ్ళు, ఎంగేజ్మెంట్ శుభకార్యాలు ఇంట్లో నిర్వహిస్తారు, కొంతమంది ధనుసు రాశికి సంబంధించిన వాళ్ళు మీ ఇంట్లో శుభకార్యాలు జరిగే అవకాశం ఉంది. పెళ్ళి మరీ ముఖ్యంగా లవ్ మ్యారేజ్, ఎవరైతే సిన్సియర్ లవ్లో ఉన్నారో వాళ్ళు పేరెంట్స్కి చెప్పి ఒప్పించుకోవడం లాంటివి కానివ్వండి, ఎంగేజ్మెంట్ పెళ్ళిళ్ళకి సంబంధించిన ప్లాన్స్ చేసుకోవడం కానివ్వండి, ఈ వీక్లో ఖచ్చితంగా చేస్తారు. చాలా అనుకూలంగా ఉండబోతుంది. కానీ ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా ఎవరైతే సీక్రెట్ రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తున్నారో వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇకపోతే కొన్నిసార్లు లోన్లీగా అనిపించడం, ఎవరు నన్ను పట్టించుకోవట్లేదు, నాకు హెల్ప్ చేయట్లేదు అనిపించడం కానివ్వండి, ఇలాంటి ఫీలింగ్స్ వల్ల సోలోగా మీరే ఎక్కడికైనా లైఫ్ని ఎక్స్ప్లోర్ చేద్దాము, ఏదైనా అడ్వెంచరస్ జర్నీ చేద్దాము అని చెప్పేసి కొన్ని ప్లేసెస్కి వెళ్ళే ఛాన్స్ కూడా ఉంది. బట్ ఎక్కడికి వెళ్ళినా సేఫ్గా ఉండండి. ఇంపార్టెంట్ వస్తువులు క్యారీ చేసేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి. థ్యాంక్ యూ సో మచ్.